నమస్తే అండి, వెల్కమ్ టు అస్రామినా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రొయ్యల వేపుడు. కొన్ని రొయ్యలు, ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను. దానిలో ఉప్పు వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్లో వాటర్ లేకుండా ఈ రొయ్యలను వేసేసుకొని అరచెక్క నిమ్మరసంని సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, కలిపేసుకొని నేను 30 మినిట్స్ పక్కన పెట్టేశాను. 30 మినిట్స్ తర్వాత చూడండి, ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ 30 మినిట్స్ ఉన్న ఈ రొయ్యలు తీసుకొచ్చుకొని ఇలా వేసేసుకోవాలండి. ప్యాన్లో వేసేసుకొని దాన్ని బాగా కలిపేయాలి. దాంట్లో ఉన్న రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా విడిపోతుంది. చూడండి, మనం ఏం వాటర్ వేయలేదు, జస్ట్ ఒక 3 నుంచి 4 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఈ రొయ్యలన్నీ వేసేసాను. ఆ వాటర్ అంతా మనకు అబ్జర్వ్ అయిపోయాలి. అబ్జర్వ్ అయిపోయాక చూడండి, అదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇది హోటల్ స్టైల్ కన్నా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈజీగా క్విక్ రెసిపీ అన్నా కూడా నేను ఇది రొయ్యల వేపుడే అని చెప్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. మనం చేసుకుంటే ఒక 15 మినిట్స్లో అయిపోద్ది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 కట్ చేసిన ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసేసుకుని ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. తర్వాత మనం ఎందాక వేయించుకున్న రొయ్యలు తీసుకొని అదే ప్యాన్లో వేసేయాలి. అంటే ఈ ఆయిల్, ఆనియన్స్ ఇవన్నీ బాగా పట్టేలాగా వేయాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ నేను పసుపు వేసుకున్నాను. 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. అంటే కారం చూసి వేసుకోండి. మళ్ళీ ఎక్కువ తినరు కదా, స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి బాగుంటుందండి. ఇది బాగా కలపాలండి. అంటే ఆయిల్ కూడా దాంట్లో చూడండి, ఆయిల్ మగ్గి ఆయిల్ ఈ రొయ్యలు అనేవి సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక మిక్సీ జార్లో కొన్ని, అంటే ఒక హాఫ్ స్పూన్స్ మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నా, అంటే పొట్టు తీయకుండా కొన్ని ధనియాలు తీసుకొని మిక్సీకి పట్టించేసి ఆ పొడిని ఇలా వేసుకున్నా. అంటే బరకగా ఎంత ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనకు రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో రొయ్యల ఫ్రై అనేది అలాగే ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన క్వాంటిటీని బట్టి మీకు నచ్చుతుంది, బాగుంటుంది కూడా ఇది. దాని మీద కొద్దిగా నేను ఇవి కొత్తిమీర ఆకులు ఇలా గ్రైండ్ చేశాను. ఇవి కూడా ఆ స్మెల్ కూడా బాగుంటుందండి. ఇది మనకు కర్రీలోనేదే కాకుండా మన అన్నంలో వేడి అన్నంలో జస్ట్ ఇలా కొన్ని రొయ్యలు వేసుకొని ఆ వచ్చిన ఫ్రైలో ఉండే ఆ ఫ్రై కూడా కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా నచ్చుతుంది కూడా మీకు. ఒకసారి ట్రై చేయండి. అంటే రొయ్యలు అంటే మనకు నీచు వాసన అనేది రాకూడదు. అది రాకుండా ఉండాలని నేను ఫస్ట్ ఏం చేశానంటే బాగా కొంచెం పసుపు, ఉప్పు వేసి కడిగేసానండి. కడిగేసుకొని నెక్స్ట్ దాని తర్వాత ఇదంతా చేశాను. ఎంత బాగా వచ్చింది, నాకు రెస్టారెంట్ స్టైల్ లాగే వచ్చింది. ఆ కలర్ అంతా కూడా చాలా బాగుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా వేయించేసి నెక్స్ట్ మనం ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చింది నాకు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు అసలు రొయ్యలంటే ఇష్టమా? ఎంతమందికి మీకు రొయ్యలంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.